హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ హైదరాబాద్ నుంచి మనకైతే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ యాంటిసిపేటెడ్ వేకెన్సీస్ అండ్ అలానే అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ అలానే మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఇక్కడైతే రిజర్వ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వేకెన్సీస్. సో ఈ పాయింట్ అనేది ఒకసారి మీరు గమనించండి. సో పే స్కేల్ కి సంబంధించి మనం గమనించినట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ కి మనకి ఇక్కడ 25,500 నుంచి 81,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అయితే ఉంది. అండ్ అలానే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి సంబంధించి మనం చూసినట్లయితే మనకి 19,900 నుంచి 63,200 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఉంది. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి మనం గమనించినట్లయితే 18,000 రూపీస్ నుంచి 56,900 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఉంది. అండ్ క్వాలిఫికేషన్ కి సంబంధించి చూసినట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ కి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది అడుగుతున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. 80 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ లో టైప్ చేయగలిగి ఉండాలి. 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలానే అప్పర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అడుగుతున్నారు. 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ చేయగలిగి ఉండాలి. మనకి ఇక్కడ రిజర్వబుల్ గా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ అలానే మనకి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. దట్ మీన్స్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకు ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి చూసినట్లయితే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. లేదా ఇంటర్మీడియట్ కి ఈక్వలెంట్ కోర్స్ మనం ఏదైనా కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా 3 years డిప్లొమా అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ నుంచి. లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ పైన అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ లెవెల్ సర్టిఫికేట్ కోర్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రెడిటేషన్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ జాబ్ కి మనం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ అలానే మనకి ఇక్కడ టైపింగ్ లో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ అలానే బేసిక్ కంప్యూటర్ కోర్స్ కి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉన్నట్లయితే మనం ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఓబీసీ క్యాండిడేట్స్ కి స్టెనోగ్రాఫర్ కి సంబంధించిన వేకెన్సీస్ కి గమనించినట్లయితే 18 to 30 years అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 18 to 32. ఇన్ కేస్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 40 years మనకి ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్. అప్పర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించి చూసినట్లయితే మినిమం 18 అండ్ మాక్సిమం 27 years ఫ్రెండ్స్. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కి 40 years ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి సంబంధించి చూసినట్లయితే మినిమం 18 అండ్ మాక్సిమం 27 years. 40 years ఇక్కడ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కి అప్పర్ ఏజ్ గా ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. అండ్ అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి మనం గమనించినట్లయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 18 to 27 years, ఓబీసీ క్యాండిడేట్స్ కి 18 to 30 years. అండ్ అలానే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కి ఇక్కడ 40 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఫ్రెండ్స్. జూనియర్ స్టెనోగ్రాఫర్ కి చూసినట్లయితే మనకి ఇక్కడ స్టేజ్ 1 లో 100 marks కి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 అండ్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి 1 mark ఇవ్వడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్ కి 0.25 పెనాల్టీ అనేది ఉంది. ఈ పాయింట్ గమనించండి. ఈ ఎగ్జామినేషన్ లో టాప్ 6 లో నిలబడ్డ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి స్టేజ్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి, ఆ టైపింగ్ టెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ క్యాండిడేట్స్ ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించిన డీటెయిల్స్. వీరికి కూడా స్టేజ్ 1 లో 100 marks కి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సేమ్ టు సేమ్ ఇంతకు ముందు ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో అదే ఎగ్జామ్ ప్యాటర్న్ లో మనకైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2 వచ్చేటప్పటికి మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 కలుపుకొని మనకి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ కి స్టేజ్ 1 లో 75 marks కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. జనరల్ నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 minutes టైం ఇస్తారు.
ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది. 0.25 మార్క్స్ మనకి ఇక్కడ పెనాల్టీ అనేది ఉంది ఫ్రెండ్స్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఎగ్జామ్ క్లియర్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ స్టేజ్ 2లో మనకైతే స్కిల్ టెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రెండిట్లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని క్యాండిడేట్ ని అయితే ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒకసారి సిలబస్ కూడా మీరు గమనించగలరు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. స్టేజ్ 1లో 100 మార్క్స్ కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ 25, రీజనింగ్ 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25, జనరల్ అవేర్నెస్ కి సంబంధించి 25 ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 0.25 నెగిటివ్ మార్క్ అనేది ఉంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి స్టేజ్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ కి వారికి వచ్చిన స్కోర్ ద్వారాగా మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫీజు మనము డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారాగా మనమైతే పే చేసుకోవాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ వెళ్ళి మేనేజ్ పేయబుల్ ఎట్ హైదరాబాద్ అనే పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీసుకోవాలి. సో మనం ఏ జాబ్ కి అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్ ని బేస్ చేసుకొని మనమైతే ఇక్కడ అమౌంట్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. సో జూనియర్ స్టెనోగ్రాఫర్ కి 500, అప్పర్ డివిజన్ క్లర్క్ కి 500, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి 350 అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి 350 రూపీస్ అనేది ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ 150 రూపీస్ వర్త్ మనం డిమాండ్ డ్రాఫ్ట్ తీస్తే సరిపోతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ 28th July 2025 ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్. సో అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఇక్కడ ఆఫ్లైన్ మోడ్ లోనే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్ అండ్ అలానే మన క్యాస్ట్ సర్టిఫికేట్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకొని సెల్ఫ్ అటాచ్ చేసి మనమైతే స్పీడ్ పోస్ట్ ద్వారాగా మనమైతే అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అడ్రస్ మనం ఇక్కడ గమనించినట్లయితే ది డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030 తెలంగాణకి అయితే మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ ఫామ్ సెండ్ చేసే ఎన్వలప్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్వలప్ పైన ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసేసి మనం ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేమ్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. మీరు మోర్ దెన్ 1 జాబ్ కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు సపరేట్ గా అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఫిల్అప్ చేసి డిమాండ్ డ్రాఫ్ట్ తీసి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్స్ యొక్క లింక్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాము. మీరు ఆ లింక్స్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్అప్ చేసి మీ అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయొచ్చు. అండ్ అలానే డీటెయిల్ గా మీరు ఈ నోటిఫికేషన్ ని చదువుకోవడానికి నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ ద్వారాగా నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు నోటిఫికేషన్ ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.